కనిపించే మూడు సింహాలు బాలకృష్ణ, హరికృష్ణ, బుడ్డెన్టీఆర్ అయితే ఆ కనిపించని నాలుగో సింహమేరా. ఏంటిది? కనిపించని ఎప్పుడు పోలీసులే. ఆ పోలీసులే లేకపోతే రోడ్డు మీద ధర్నాలను ఎవలాగబట్టాలే? ఆ పోలీసులే లేకపోతే రాస్తారోకో చేసేటోళ్ళని ఎవరు గుంజుకపోవాలి? ఎంత చెప్పినా రోడ్ మీదనే ఉండేటోళ్ళ మీద ఎవరు లాఠీలు ఇరగొట్టాలే? గసంటి పోలీసులు చూడుండ్రి కొత్త డ్యూటీ చేస్తున్నారు. ఎందుకో ఏందో చూడుండ్రి. ఆదిలాబాద్ కాడ చూడుర్రి పోలీసులే రోడ్డెక్కిలో ఒలికి దిగిర్రు. అబ్బా టోపీలు పోలీస్ డ్రెస్ బందోబస్తు వేసుకున్నారు పోరి. ఇగో మన సొంటోళ్ళు అయితే 4 పిర్రల పాయింట్ వేసి లేవట్టుకపోయి అవతలేసురు కానీ వీళ్ళు పోలీసు వాళ్ళు కదా. అందుకే జరంత పెద్ద పోలీసు వాళ్ళు వచ్చి అసలు మీ ముచ్చటేంది, మీ కథ ఏందని నిమ్మలంగా అడిగిర్రు. అయినా చాలా రోజుల కాంచి లొల్లి ఉన్నట్టున్నది ఈ కథ. ఇక అస్సలు వెనకవు దగ్గరే వీళ్ళ లొల్లి మీద వీళ్ళే ఉన్నారు. అసలు ముచ్చట ఏంటంటే ఇగో వీళ్ళంతా అడవి శాఖల పోలీసు వాళ్ళు. వీళ్ళ మీది పక్కుండే పెద్ద సారు ఏదో తొండి చేస్తున్నాడట, లేని పోని తిప్పలు పెడుతున్నాడట. అందుకే గొప్ప అట్లా పడ్డారు. నిజమేనా అన్న? ఆ ఊరుకున్న పాపానికి మళ్ళీ ఇప్పుడు మా మీద కక్ష సాధింపు చర్యలతోటి మమ్మల్ని అందరినీ హరితహారం పనులను మేము చెయ్యంగా కూడా మమ్మల్ని చేస్తలేరు అని చెప్పేసి బలవంతం పెడుతున్నారు. అగో సర్కారు వాళ్ళు అడుగులు చేసే ముచ్చట. ఏమైంది దాంట్లో? ఏమైంది? మీరు చెట్లు పెట్టినా పెట్టలేదంటారా? ఈ నర్సరీలకు సంబంధించిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైపులు కానీ, నర్సరీకి సంబంధించిన స్ప్రింక్లర్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఇంకా ఏమున్నా కానీ కూడా వాళ్ళే పెద్ద మొత్తంలో ఖరీదు చేసి మా ద్వారా బిల్లులను బుక్ చేయించుకొని దాంట్లో పర్సంటేజ్ తింటున్నారు. మీ దాంట్లో కూడా తినుడు కథే ఉన్నదా? మంచిగున్నది పోర్రి. సర్కారు ఏది చేసినా గిట్ల లెక్కల పంచాదులు అయితే మస్తుగా అవుతున్నాయి పోర్రి. మరి లెక్కల సిక్కులేందో కానీ ఈ పోలీసు వాళ్ళు రోడ్డెక్కి లొల్లి చేసుడు మంచిగున్నది కదా.